మాటలు చెప్పినాడు. కేసీఆర్ గారు 2 పంటలకు రైతు బంధు ఇస్తే 3వ పంటకి ఇయ్యాలా అన్నాడు. 3వ పంటకి ఇయ్యవా నువ్వు రైతు బంధు అని మాట్లాడినాడు. మళ్ళీ ఇవాళ పరిస్థితి ఏంది? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మీరు అడగకుండానే నాటేసే కాలం వచ్చిందంటే చాలు ఫోన్లు టింగు టింగుమని మోగేది. 11 సార్లు 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో మీరు అడగకుండానే దరఖాస్తు పెట్టకుండానే పడ్డాయి. ఈరోజు ఏంది పరిస్థితి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి రైతు భరోసా ఇచ్చింది. ఒక్కసారి మొదటిసారి మనం కూడబెట్టిందే రైతు బంధు ఎలక్షన్లు అప్పుడు ఆపి ఎలక్షన్లు అయినాక యాజ్ ఇట్ ఈజ్ అదే 5,000 ఇచ్చినారు. అది కేసీఆర్ గారు ఇచ్చింది తప్ప వీళ్ళు ఇచ్చింది కాదు. ఆ తర్వాత 2 సార్లు ఎగ్గొట్టినారు. మొన్న ఒక్కసారి రైతు భరోసా అని పేరు పెట్టి అది కూడా 15,000 ఇస్తామని చెప్పి 12,000కి కటింగ్ పెట్టి ఒక్కసారి మొన్న 6,000 రూపాయలు ఇచ్చినారు. ఒక్కసారి 2 ఏళ్లలో ఇచ్చింది ఒక్కసారి నికార్సుగా చెప్పాలంటే. ఇది ఇలా రైతు పరిస్థితి. సరే, ఇక రైతు భరోసా పక్కన పెడితే, రైతు బంధు పక్కన పెడితే ఇలా రైతుల అవస్థ ఇప్పుడే హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పినారు. క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి, యూరియా కోసం లైన్లలో యుద్ధాలు చేసే పరిస్థితి. నేను చెప్తుంది అబద్ధమా? మీరు చూస్తున్నారు గ్రామాల్లో. మీరు చూడండి ఒక్క మాట, లైన్లు కడుతున్నారు, చెప్పులు లైన్లో పెడుతున్నారు రైతులు. మరి అవన్నీ పేపర్ వాళ్ళు ఫోటోలు తీసి, మా తమ్ముళ్ళు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. మరి తప్పించుకోవాలా? ఏం చేయాలా? అందుకే కొత్త ఉపాయం పన్నినాడు రేవంత్ రెడ్డి గారు. కొత్త ఉపాయం కనిపెట్టినాడు. ఏమని? ఇక షాప్లో కాదు, యాప్లో ఇస్తా అన్నాడు. షాప్లో ఇయ్యడంట యూరియా, యాప్లో ఎప్పుడు ఉంటుంది యూరియా? ఆడ షాప్లో ఉంటేనే కదా ఉండేది. ఈడ షాప్లో ఉంటేనే కదా యాప్లో ఉండేది. అది లేదంట. కానీ ఇప్పుడు ఇంకొక కొత్త ఆలోచన, యూరియా కార్డు అంటే ఇప్పుడు ఈ గ్యారంటీ కార్డులు అయిపోయినాయి. గ్యారంటీ కార్డులు మొత్తం అయిపోయినాయి అంటే ఇంకా అన్నీ అమలు అయిపోయినాయి, అన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు యూరియా కార్డు ఇస్తారంట. నేను ఒకటే అడుగుతున్నా, ఆలోచించమని కోరుతున్నా మా కొల్లాపూర్ రైతన్నలందరినీ, రైతు బిడ్డలందరినీ. కేసీఆర్ గారు 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఒక ఆటోడికి డబ్బులు ఇస్తే బాయికాడికి వచ్చి బంగారం వలే 6 కావాలంటే 6, 10 కావాలంటే 10 బస్తాలు వేసిపోయిన మాట యాదికుందా? వాస్తవమేనని చెప్పేది. మరి కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా కోసం కుస్తీలు లేవు, విత్తనాల కోసం పోటీలు లేవు, కరెంటు కష్టాలు లేవు, క్రాప్ హాలిడే లేవు, రైతు బంధు కోసం ప్రభుత్వం వైపు తిరిగి చూసే అవసరం లేదు. ఇవి ఏవీ లేకుండా కడుపులో చల్లగదలకుండా రైతన్నను మరి కంటికి రెప్పలా కాపాడుకున్నాడా లేదా కేసీఆర్ గారు? ఇలాంటి కేసీఆర్ గారు మరి మన కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తలపెడితే 90% పనులు పూర్తి చేసి మీ నార్లాపూర్ కాడికే వచ్చి ఒక పంపు కూడా ఆన్ చేసి నీళ్లను, కృష్ణా నీళ్లను ఆ ప్రాంతానికి చూపెడితే 2 ఏళ్ళు అయిపోయింది రేవంత్ రెడ్డి గారు వచ్చి. 90% పని పూర్తయింది, కేవలం 10% మాత్రమే మిగిలింది. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు తోక మాత్రమే మిగిలింది. రిజర్వాయర్లు మీ కళ్ళ ముంగట కనబడుతున్నాయి కదా. నార్లాపూరు, కరివెన, వట్టెము, ఏదుల, ఉద్దండాపూరు రిజర్వాయర్లు అన్నీ పూర్తయి రెడీగా ఉన్నాయి. ఈయన చేయాల్సింది ఏంది? మనం అప్పటికే కాలువలకు కూడా టెండర్లు పిలిచినాం. ఈయన రాగానే ఆ టెండర్లు రద్దు చేసినాడు. రద్దు చేస్తే చేసినాడు, మళ్ళీ పిలవచ్చు కదా. 10 పైసలతో అయిపోయేదానికి ఇవాళ పని చేయకుండా ఎందుకు చేయట్లేదు? తొందరగా చేస్తే కేసీఆర్కు పేరు వస్తుంది. పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ గారు కట్టిండని చెప్పి యాద్ చేసుకుంటారు. కేసీఆర్కు పేరు వస్తుంది, వాళ్ళ పాత బాస్కు కోపం వస్తుంది. వాళ్ళ పాత బాస్ ఎవరో తెలుసు కదా మీకు. ఆయన కోపం వస్తుంది. నువ్వు మా నీళ్ళు ఎట్లా తీసుకుపోతారా, నువ్వు మా చెంచగాడు లెక్క ఉండాలి కానీ పెద్దోళ్ళలాగా యాక్టింగ్ చేస్తున్నావేంది? ఆయన కోపం వచ్చి ఊరుకుంటాడా? అందుకే ఆ భయంతో ఇవాళ మొత్తానికైతే కాలమూరును ఎండబెట్టే ప్రయత్నం, పండబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎప్పుడు అంటూ ఉంటాడు, పండబెట్టి తొక్కుతా అంటాడు. రేవంత్ రెడ్డి డైలాగ్ అది. నిజమే, ఇలా పాలమూరును పండబెట్టిండు, రైతులను తొక్కుతున్నాడు. ఎక్కడలోనే అక్కడ మీరు జూరాల కాడ పోయి చూడండి, అక్కడ మొత్తం క్రాప్ హాలిడే. నిన్న మొన్న పోయినారు మా నాయకులందరూ కలిసి, జూరాలకు పోయినారు. పోయి చూస్తే నీళ్లు లేవు, నీళ్లు లేక క్రాప్ హాలిడే అక్కడ కూడా డిక్లేర్ చేసినారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి వితండవాదం చేస్తున్నాడు. ఆయన ప్రభుత్వం జూరాలనే కట్టేది ఉండే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీళ్లు లేని కాడనే మోటార్లు పెట్టేది ఉండే. ఎవడన్నా తెలివైనోడు రైతు నీళ్లు లేని కాడ మోటార్లు పెడతాడే? ఎవరన్నా వ్యవసాయం మీద అవగాహన ఉన్నోడు పెడతాడా? ఇంకా మా కర్మ ఏంటంటే, మేము కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళం ఎమ్మెల్యేలు ఉన్నాం. మా కర్మ ఏంటంటే రేవంత్ రెడ్డి కాడ నీటి పాటలు నేర్చుకోవాలట మేము పోయి అసెంబ్లీకి. ఏ రేవంత్ రెడ్డి? దేవాదుల ఏ బేసిన్లో ఉందో తెలియని రేవంత్ రెడ్డి, ఏ వాగు ఏడుందో తెలియదు, ఏ వంక ఏడుందో తెలియదు, ఏ నది ఏడుందో తెలియదు. పోనీ అది కూడా కాదు, ఇంకా దారుణం ఏంటంటే బచావత్ అవార్డు ఏందో తెలియదు, బచావత్ ట్రిబ్యునల్ ఏందో తెలియదు, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏందో తెలియదు, గోదావరికి ఏందో తెలియదు, కృష్ణకి ఏందో తెలియదు. ఈ మహానుభావుడు అంట వచ్చి మాకు చెప్తారంట నీళ్ళ మీద.
బాక్రా నంగల్ అని ఒక ప్రాజెక్ట్ ఉంటుందన్న. మనం ఎట్లయితే ఇక్కడ కట్టుకున్నామో కాళేశ్వరం లెక్క బాక్రా నంగల్ అని నెహ్రూ గారి టైంలో అక్కడెక్కడో హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. అది అక్కడ ఉత్తర భారతదేశంలో అక్కడ ఆ మూలకి హిమాలయాల కాడు ఉంటుంది. మొన్న రేవంత్ రెడ్డి గారు స్వాతంత్ర దినోత్సవం రోజు ఉపన్యాసం ఇచ్చింది ఈడ. అది చూసి ఏడ దుంకి సావాలని అర్థం కాలే మాకు. బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నదని చెప్తున్నాడు ఆయన. ఇక ఈయన అంట మాకు వచ్చి మాకు నదుల గురించి మాకు నీళ్ళ గురించి ఏది కేసీఆర్ గారికి వచ్చి ఇంకా ఈ పార్టీ దానికి కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి ఏది ఈయన కాడ నేర్చుకోవాలా. బాక్రా నంగల్ యాడున్నది, లేకపోతే చెక్ డ్యామ్ని ఎట్లా బేల్ చేయాలా, మేడిగడ్డను ఎట్లా బేల్ చేసినాం, ఇవన్నీ చూపెట్టనీకే పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారంట. దయచేసి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కొల్లాపూర్లో మీ అందరితో ఒకటే ప్రార్థన. సరే జరిగింది మనం ఎందుకు ఓడిపోయినాం 2023లో ఏ కారణం చేతనో మహబూబ్నగర్ జిల్లాలో కేవలం 2 సీట్లు వచ్చినాయి, నడిగడ్డలో, గద్వాల, అలంపూరు, మిగతా 12 కూడా మనం ఓడిపోయినాం. కొన్ని చోట్ల మీ వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే పోతే మా హర్ష ఓడిపోతాడులే కానీ కేసీఆర్ గారు ఉంటాడులే అనుకున్నారు. పవర్ పాయింట్ గురిలే కొల్లాపూర్లో కూడా ప్రజెంటేషన్ ఇస్తే హర్ష పోతాడేమో కానీ చేసి అనుకున్నారు. అట్లా చాలామంది అనుకున్నారు. అట్లా పక్కన నార్కర్నూలు అనుకున్నారు, కల్వకుర్తులు అనుకున్నారు, కోడంగల్లో అనుకున్నారు, మిగతా 12 నియోజకవర్గాలు అనుకునే వరకు కేసీఆర్ గారి పదవి కూడా పోయింది, మొత్తానికి పార్టీ కూడా ఓడిపోయింది. అందుకే ఈసారి దండం పెట్టి మీకు చెప్పేది ఏమంటే సర్పంచ్ ఎన్నికల్లో నిజంగా కూడా చాలా గొప్ప ఫలితాలు మీరు సాధించారు కొల్లాపూర్లో. మంత్రి గారి దౌర్జన్యం, ఆయన మనస్తత్వం అంతా కూడా మాకు తెలుసు. ఇప్పుడు హర్ష అంటున్నాడు మీరు రావాలా అని. నేను ఒకసారి కాదు 2 సార్లు వచ్చిన కొల్లాపూర్కి. ఏది ఒకసారి మల్లేష్ యాదవ్ చచ్చిపోతే వచ్చిన, ఇంకోసారి శ్రీధర్ రెడ్డి గారు చచ్చిపోతే కూడా వచ్చినాం. నేను ప్రవీణ్ గారు మేమందరం వచ్చినాం. వచ్చి శ్రీధర్ రెడ్డి గారు చనిపోయిన రోజు అయితే దాదాపు 5-6 కిలోమీటర్లు నడిచినాం. అక్కడి నుంచి ఆ చిన్నంబాయి నుంచి వాళ్ళ ఊరు దాకా నడిచినాం. అట్లా మీకు కష్టం ఎప్పుడొచ్చినా తప్పకుండా మేమందరం వస్తాం, పార్టీగా వచ్చి మీకు అండగా నిలబడతాం. ఆ విషయంలో అనుమానం వద్దు. కానీ మీతో ఒక్కటే ప్రార్థన, కేసీఆర్ గారు ఎవరికైనా టికెట్ ఇస్తే, ఎవరికైనా బీఫామ్ ఇస్తే ఈ కాడ నుంచి మనం లెక్కలు పెట్టొద్దు. ఈ కాడ నుంచి ఆయన మంచోడా, ఆయన పొట్టిగున్నాడా, పొడుగున్నాడా, ఆయన గడ్డ ఉన్నదా, మీసం ఉన్నదా, వద్దు. కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావాలి అంటే రేపు ఎంపీటీసీ ఎన్నికైనా, జెడ్పీటీసీ ఎన్నికైనా, కౌన్సిలర్ ఎన్నికైనా కారు గుర్తు మీద ఎవరైనా వస్తే ఇక నేను కేసీఆర్కి వేస్తున్నాను చెప్పి కళ్ళు మూసుకొని వత్తేయాలంతే. ఉంటాయి, ప్రతి ఊళ్ళో పంచాయతీలు ఉంటాయి, ప్రతి వార్డులో పంచాయతీలు ఉంటాయి, ప్రతి పట్టణంలో పంచాయతీలు ఉంటాయి, చిన్న చిన్న తాకట్లు ఉంటాయి. మనుషులం కదా, కొన్ని పంచాయతీలు ఉంటాయి. కానీ గుల్గాలే, అల్గాలే, అసంతృప్తి ఉంటే హర్ష దగ్గరకు వచ్చి కొట్లాడాలి. కానీ ఒకసారి టికెట్ ఇచ్చినాక మాత్రం, టికెట్ డిక్లేర్ అయినాక మాత్రం లోపల అనుకునేది. కానీ బయటికి మాత్రం ఒక్కసారి బయటికి వెళ్ళినామంటే అక్కడ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి ఇగో ఈయననే కేసీఆర్ పంపించిన అభ్యర్థి, ఈయననే కారు గుర్తు మీద ఉన్నాడు, ఈయనకే మేము నిలబడతాం. అందుకే నేను ఎప్పుడు చెప్పేది గులుగుడే, గుద్దుడే, గులుగాల అలగాల. కుటుంబం ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి. నాకు టికెట్ కావాలంటే కొట్లాడాలా. కానీ ఒకరికే వస్తుంది కదా టికెట్, ఒకరికే వస్తుంది కదా బీఫామ్. చింపి 4గురికి అయితే ఇయ్యలేము కదా, చింపితే మళ్ళీ చెల్లదు, అది కూడా తెలుసు మీకు. కాబట్టి కొల్లాపూర్ మున్సిపాలిటీలో కానీ జిల్లా పరిషత్లో కానీ మీరు మంచి విజయాలు సాధించాలని, హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు పురోగమించాలని, చక్కగా రేపటి రోజున హర్ష కూడా మీకు అండగా మరింత ఎక్కువ టైం కొల్లాపూర్లో గడపాలని, అది కూడా చెప్తున్నాను, గడపాలని, ఎక్కువ మీ మధ్యలోనే ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మొన్నటి ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం మరి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, సంక్రాంతి పండుగ తర్వాత తప్పకుండా కొల్లాపూర్లో మళ్ళీ కలుసుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ, జై తెలంగాణ.